జగన్ రెడ్డి అంటే లెక్కలు రావనుకుంటున్నావు ఏంటా మాకు? నువ్వు 2022-23 విద్యా సంవత్సరంలో నువ్వు చెల్లించింది 3 విడతలు మాత్రమే. 4వ విడత నువ్వు చెల్లించలేదు. 1 విడత బకాయి పెట్టావు. మరి ఆ డబ్బులు చెల్లించకుండా ఇవాళ మళ్ళీ ఏంటాయా ఈ పేపర్ రాయడు? కరెంటు అకాడమిక్ ఇయర్లో నేనేదో టెన్షన్గా డబ్బులు కడతానని చెప్తా ఉన్నావు. అంటే 2020-21లో ఏ రకంగా అయితే 1 విడత సొమ్ము చెల్లించకుండా ఎగ్గొట్టాడో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, 2022-23 విద్యా సంవత్సరంలో కూడా 1 విడత విద్యా దీవెన డబ్బులు చెల్లించకుండా లక్షలాది మంది విద్యార్థులను దగా చేశాడు. ఇది వాస్తవం అవునా కాదా నేను ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా. ఏమయ్య సత్యబాబు, నీ పేరుతోనే కదా ఇచ్చావు యాడ్? సమాధానం చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ. 2020-21 1 విడత ఎగ్గొట్టావు. 22-23 మళ్ళీ ఇంకొక విడత ఎగ్గొట్టి ఈ సంవత్సరం ఏదో నేను టెన్షన్గా ఇచ్చేస్తా ఉన్నానని మాట్లాడుతూ ఉన్నావు ఏంటయ్యా? ఈ సంవత్సరం ఇప్పటికీ నువ్వు 3 ఇన్స్టాల్మెంట్లు చెల్లించాలి. 3, 1 ఏప్రిల్లో, 1 జూలైలో, 1 నవంబర్లో. ఏది కరెంట్ అకాడమిక్ ఇయర్ 2023-24లో ఇప్పటికీ 3 ఇన్స్టాల్మెంట్లు 3 విడతలు చెల్లించాల్సి ఉండగా ఇవాళ 1 విడత చెల్లించానని చెప్తా ఉన్నావు. అంటే ఈ సంవత్సరం ఇంకా కూడా 2 విడతలు బాకీ. 2020-21లో 1 విడత ఎగనామం పెట్టావు. 2022-23లో ఇంకొక విడత ఎగనామం పెట్టావు. మళ్ళీ ఈ విద్యా సంవత్సరంలో ఇంకొక 2 విడతలు ఇప్పటికీ బాకీ చెల్లించలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి విద్యా దీవెన, జగనన్న విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద ఇప్పటి వరకు 4 విడతలు ఇంకా కూడా బాకీ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులకి 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 విడతలు. కరెంట్ అకాడమిక్ ఇయర్లో 2 విడతలు ఇంకా బాకీ. పోయిన సంవత్సరం 1 విడత పూర్తిగా ఏకనామం పెట్టాడు. అంతకుముందు 2020-21లో 1 విడత ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. అంటే 4 విడతలంటే ఒక్కొక్క విడత సుమారుగా 700 కోట్లు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. 4 విడతలంటే 2800 కోట్ల రూపాయలు బాకీ గురించి మాట్లాడవయా నువ్వు? ఏదో నేను అంతిచ్చా ఇంతిచ్చా అని తప్పుడు లెక్కలన్నీ చెప్తా ఉన్నావు. మిస్టర్ జగన్ రెడ్డి, నువ్వు 4 విడతలుగా విద్యా దీవెన డబ్బులు బాకీ పెట్టి ఈ రోజుకి ఇంకా 2800 కోట్ల రూపాయలు బాకీ ఉన్నావు. అది కాకుండా పీజీ విద్యార్థులకి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో, ప్రైవేటు కళాశాలల్లో ఉన్నటువంటి పీజీ కోర్సులకి ఫీజు రియంబర్స్మెంట్ని పూర్తిగా నిలుపుదల చేసిన మాట వాస్తవం అవునా కాదా? అంటే ప్రైవేట్ కాలేజీల్లో పీజీ చదివే వాళ్ళు నీ దృష్టిలో విద్యార్థులు కాదా? ఎందుకు ఆపు చేసావు? గతంలో చంద్రబాబు నాయుడు గారు అందించేటటువంటి ఫీజు రియంబర్స్మెంట్కి కోత పెట్టి నేనేదో అదనంగా ఇచ్చేస్తున్నా, గత ప్రభుత్వం కంటే బ్రహ్మాండంగా చేస్తా ఉన్నా. ఏంటో బ్రహ్మాండంగా చేసేది? గతంలో పీజీ విద్యార్థులకు మేము ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ని ఆపేసావా లేదా? ఆపటమే కాకుండా దాదాపుగా 450 కోట్లు పీజీ విద్యార్థులకి ఇంకా కూడా నువ్వు చెల్లించాలి. నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ ఆపే సమయానికి 450 కోట్ల రూపాయలు 2019-20 సంబంధించి 450 కోట్ల రూపాయలు చెల్లించకుండా పీజీ విద్యార్థులని దగా చేశావు. అంటే ఇప్పటి వరకు 4 విడతలు విద్యా దీవెన బాకీ పెట్టి ఒక 2800 కోట్లు, పీజీ విద్యార్థులకి చెల్లించాల్సిన 450 కోట్లు, అంటే 3250 కోట్లు. అంతేకాదండి, 3250 కోట్లే కాకుండా
విద్యార్థుల సంఖ్యలో కూడా భారీగా కోత పెడతా ఉన్నాడు ఈ దుర్మార్గుడు. అది కూడా నేను ఆధారాలతో సహా మాట్లాడుతూ ఉన్నా. ఇదిగోండి, ఇవి రకరకాల అడ్వర్టైజ్మెంట్లు, జగన్మోహన్ రెడ్డి గతంలో ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లు విద్యా దీవెనకు సంబంధించి. ఏ సంవత్సరం అడ్వర్టైజ్మెంట్లో ఏమేమి మాట్లాడాడో ఒకసారి చూద్దాం. ముందుగా నవంబర్ 2021 అండి, నవంబర్ 30, 2021. ఎవరైనా ఆన్లైన్ వెళ్ళి సాక్షి పేపర్లో ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ చూడండి. ఆ రోజున ఏం చెప్పాడండి? దాదాపు 11,03,000 మంది విద్యార్థులకు 686 కోట్ల రూపాయలు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ క్రింద బటన్ నొక్కి నేరుగా ఖాతాల్లో జమ చేస్తున్న జగన్ రెడ్డి. ఎంతమంది అండి? నవంబర్ 2021లో 11,03,000 మంది విద్యార్థులకి ఎంతండి? 686 కోట్లండి. అండర్లైన్ చేసుకున్నారు కదా, విద్యార్థుల సంఖ్య, అమౌంట్ 11,03,000, విద్యార్థులు 686 కోట్లు సొమ్ము. ఇది నవంబర్ 2021. నవంబర్ 2022 ఈ అడ్వర్టైజ్మెంటు, ఇది నవంబర్ 30, 2022. 11,02,000 మంది విద్యార్థులకు 694 కోట్లు జమ చేయుచున్న జగన్ రెడ్డి. 2022 నవంబరు 11,02,000. నవంబర్ 2021లో 11,03,000 అయితే ఇక్కడ 11,02,000, సొమ్ము 694 కోట్లు. ఇది నవంబర్ 2021, నవంబర్ 2022 అండి. ఇప్పుడు మనం 2023లో ఉన్నాం కదండి. నిన్న ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ చూడండి. 11,03,000 కాస్త ఏమైందండి? జూలై సెప్టెంబర్ 2023 త్రైమాసికానికి 8,09,039 మంది విద్యార్థులు. ఓరి అని దుంపదేగా 3 లక్షల మంది. ఏమయ్యా జగన్ రెడ్డి, నవంబర్ 2021, నవంబర్ 2022లో 11,03,000 అన్నావు కదయా, మరి ఇప్పుడేంటి 8,09,000 పడిపోయింది? అంటే 3 లక్షల మందికి కటింగా? రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి. ఒక్క సంవత్సరంలోనే 3 లక్షల మందికి కోత పెట్టాడు జగన్ రెడ్డి. విద్యా దీవెన పథకానికి సంబంధించి 3 లక్షల మంది విద్యార్థులకి కటింగ్. అదేవిధంగా అమౌంట్ గతంలో 694 కోట్లు, 686 కోట్లు, అంటే సుమారుగా 690 కోట్ల రేంజ్లో, అంటే ఒక 700 కోట్ల రేంజ్లో ఉండేటటువంటి సొమ్ము కాస్త 584 కోట్లకు పడిపోయింది. అంటే విద్యార్థులేమో 3 లక్షల మంది తగ్గిపోయారు, చెల్లించే సొమ్మేమో ఇంకా ఒక సుమారుగా ఒక 115, 116 కోట్లు ఇక్కడ కటింగ్ పడిపోయింది. అందుకనే ఈయన గారిని కటింగ్ మాస్టర్, ఫిట్టింగ్ మాస్టర్ అంటూ ఉంటారు మా లోకేష్ గారు. నిన్ను ఊరికనే అనరాయా, నిన్ను సైకో అనేది కూడా దానికే. ఒక్క సంవత్సరంలో 3 లక్షల మంది విద్యార్థులకు కోత పెడతావా? నువ్వు మేనమామవా విద్యార్థులకు? అందుకనే నిన్ను కంసమామ అంటారు. నువ్వు ఎన్నిసార్లు నిన్ను మీ మేనమామనని నీకు నువ్వు చెప్పుకున్నా విద్యార్థులు ఎవరు కూడా అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఈ రకంగా వాళ్ళను రోడ్డున పడేస్తా ఉన్నావు కదా. ఒక్క సంవత్సరంలో 3 లక్షల మంది విద్యార్థులకి కోత పెడతావా? నీకు తెగ రేపు జనం ఎగిరెగిరి ఓట్లేయాలి నీకు. నువ్వే మా జగన్మోహన్ రెడ్డే మా భవిష్యత్ అని చెప్పి నువ్వే మా నమ్మకం, జగనన్నే మా నమ్మకం, బోర్డులు పెడతా ఉన్నావు, సందుకొక బోర్డు. ఏంటా నమ్మకం? ప్రతి ఒక్కరిని వంచిస్తున్నటువంటి సైకో తమరు జగన్ రెడ్డి. దీనికి సమాధానం చెప్పండి. ఒక్క సంవత్సరంలోనే 3 లక్షల మంది విద్యార్థులకి ఏ రకంగా కోత పెట్టారు? 3 లక్షల మంది విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ అందించకుండా ఎందుకు దగా చేస్తూ ఉన్నారు? ప్రతి విడత సుమారుగా 700 కోట్ల రూపాయలు చెల్లించాల్సింది ఈ సంవత్సరం ఇప్పుడు 584 కోట్లకు దేనికి పడిపోయింది? దీనికి జవాబు చెప్పగలరా? అంటే 4 విడతలు ఇప్పటికే బాకీ, అంటే సుమారుగా 2,800 కోట్లు. పీజీ విద్యార్థులకు సంబంధించి ఒక 450 కోట్లు, అంటే 3,250 కోట్లు. మళ్ళీ కటింగు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోలిస్తే సుమారుగా ఇంకొక 120 కోట్ల రూపాయలు కటింగు. అంటే 3,250కి ఇంకొక 120, అంటే 3,370, అంటే సుమారుగా 3,400 కోట్ల రూపాయలు. ఏమైనా జగన్ రెడ్డి రూపాయి 2 రూపాయలు కాదు, 3,400 కోట్ల రూపాయలు కటింగ్ అయ్యా. ఇప్పటికీ నువ్వు చెల్లించాల్సినటువంటి బాకీ, దాని గురించి మాట్లాడవా నువ్వు?
ఇంకేమైంది, నీ టైం అయిపోయింది. రేపు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా ఉష్కాకి నువ్వు ఉండవు, నీ బటన్ ఉండదు. అంటే దాదాపుగా 3,400 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి ఎగ్గొట్టినటువంటి గనుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. లెక్క అర్థమైంది కదండి. చాలా క్లియర్గా 2020-21లో విద్యా దీవెన ఒక విడత ఎగ్గొట్టాడు, సుమారుగా 700 కోట్లు. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా 2022-23 ఒక విడతకి చేతులు దులిపేసుకున్నాడు. అది కట్టకుండా దానికి ఎగనామం పెట్టి మళ్ళీ ఇప్పుడు యాడ్, ఈ సంవత్సరం ఏదో మళ్ళీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ చెల్లిస్తున్నా అని చెప్పి మళ్ళీ యాడ్ ఇచ్చాడు. అంటే ఇంకొక 700 కోట్లు ఉష్కాకి. మళ్ళీ ఈ సంవత్సరం, ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 4 విడతలు చెల్లించాల్సింది ఒక విడత చెల్లించాడు. ఇప్పటికి ఇంకొక 2 విడతలు బాకీ. ఇక 4వ విడత అంటారా, సరే ఎన్నికలు వచ్చేస్తాయి. సో ఎన్నికలు వచ్చిన తర్వాత ఎవరు మాత్రం చేయగలిగింది ఏం లేదు. మిగతా 2 విడతలు న్యాయబద్ధంగా ఈ విద్యా సంవత్సరంలో జగన్ రెడ్డి చెల్లించాల్సిన 3 విడతల్లో కూడా ఒక విడత డిసెంబర్ ఆఖరికి చెల్లించాడంటే ఇంకో 2 విడతలు ఏముందండి, ఇంకా టైం అయిపోయింది కదా. ఇంకొక నెల 15 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నారు. కాబట్టి ఈ విద్యా సంవత్సరం ఇంకొక 2 విడతలు ఉష్కాకి. అంటే దాదాపుగా 4 విడతలు ఎగ్గొట్టాడు, 2,800 కోట్లు. అంతేకాకుండా పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి మనం చూసినట్లయితే 3 లక్షల మంది విద్యార్థుల సంఖ్యని తగ్గించేశాడు. 11,03,000 మంది ఉండాల్సినటువంటి విద్యార్థుల సంఖ్య కాస్త 8,09,000కి కోత పెట్టాడు. 3 లక్షల మంది విద్యార్థులకి కటింగ్ పెట్టాడు. సుమారుగా ప్రతి విడత 700 కోట్ల రూపాయలు చెల్లించేటటువంటి చెల్లింపును కాస్త 584 కోట్లు, ఇక్కడ ఇంకొక 120 కోట్ల రూపాయలు కోత పెట్టాడు. పీజీ విద్యార్థులకు ఒక 450 కోట్లు అక్కడ కటింగ్ పెట్టాడు. ఇన్ని కోతలు పెట్టినటువంటి మనిషి నిన్న నువ్వు ఉపన్యాసాలు ఇస్తావా జగన్ రెడ్డి? నీకేం అర్హత ఉందయా? ప్రతి పథకంలాగానే జగన్ రెడ్డి యొక్క జగనన్న విద్యా దీవెన కూడా ఒక మోసకారి సంక్షేమ పథకంగానే మిగిలిపోతుంది. ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి 3,400 కోట్ల రూపాయలు ఎగ్గొట్టినటువంటి గనుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. దీనికి జవాబు చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నాం. సంబంధిత మంత్రి సత్యబాబు తక్షణమే జవాబు చెప్పాలి. 2021 ఒక ఇన్స్టాల్మెంట్ దేనికి ఎగ్గొట్టారు, 22-23 ఇన్స్టాల్మెంట్ దేనికి ఎగ్గొట్టారు, ఈ సంవత్సరం ఇప్పటికి చెల్లించాల్సిన 2 ఇన్స్టాల్మెంట్ల పరిస్థితి ఏంటి, పీజీ విద్యార్థుల సొమ్మేంటి, విద్యార్థుల సంఖ్య దేనికి తగ్గిపోయింది, 3 లక్షల మంది ఎందుకు తగ్గిపోయారో ఈ ప్రశ్నలన్నింటికి కూడా ఇమ్మీడియట్గా జవాబు చెప్పాలని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థులను కూడా అర్థం చేసుకోమని అడుగుతా ఉన్నాం. గతంలో నేరుగా యాజమాన్యాల ఖాతాల్లోకి చెల్లించేటటువంటి పరిస్థితి ఉండేది. అప్పట్లో చదువుకునేటటువంటి విద్యార్థులకి ఏ టెన్షన్ ఉండేది కాదు. ఎందుకంటే